Hi guys, welcome back to my channel. Today we are going to discuss about a very important question of first sem mathematics. బట్ బిఫోర్ ఎగ్జామ్స్ పిల్లలందరూ చెప్పేది ఒకటే థింగ్, క్వశ్చన్ పేపర్ ఏమొస్తుంది అని. అండ్ అందరు ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేసుకునేది వాళ్ళ ఫ్రెండ్స్ ఆర్ వాళ్ళకి తెలిసిన వాళ్ళతో, మా కాలేజ్లో ఏం చెప్పలేదంటే మా కాలేజ్లో ఏం చెప్పలేదని. సో అయితే ఫుల్ సిలబస్ మొత్తం మీకు జస్ట్ 4 వీడియోస్లో 4 యూనిట్స్వి 4 వీడియోస్ అండ్ ఓన్లీ ఇన్ 10 అవర్స్లో ఫుల్ సిలబస్ కవర్ అయిపోతాయి. దట్ ఈస్ అరౌండ్ 2 to 3 అవర్స్ 1 యూనిట్. అట్లా జస్ట్ 10 అవర్స్లో ఫుల్ సిలబస్ కవర్ చేయొచ్చు అంటే ఎట్లా అనిపిస్తుంది? అమేజింగ్ కదా. సో 4 యూనిట్స్వి 4 వీడియో లెక్చర్స్ ఉంటాయి, ఫుల్ సిలబస్ కవర్ చేస్తాం మనం. అందులో నోట్స్ అనేది కూడా ఇచ్చేస్తాను నేను మీకు PDF ఫార్మాట్లో. అండ్ లైవ్ క్లాసెస్ పెట్టుకొని మనం ఎలాగ అప్రోచ్ అవ్వాలి ఎగ్జామ్ని, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ జస్ట్ పాస్ అవ్వడానికి ఎంత ప్రిపేర్ అయితే బెటర్, ఎక్కువ స్కోర్ చేయడానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది డిస్కస్ చేస్తుంటాం. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా లైవ్ క్లాసెస్లో డిస్కషన్ ఉంటుంది. ఎవరైనా తర్వాత జాయిన్ అయినా కూడా, దట్ ఈస్ లైవ్ క్లాసెస్ అయిపోయిన తర్వాత జాయిన్ అయినా కూడా ఆ లైవ్ క్లాసెస్ది రికార్డింగ్ ఇచ్చేస్తాను నేను. ఈవెన్ మీరు 1 day బిఫోర్ ఎగ్జామ్ ఈ వీడియో చూస్తున్నా కూడా జస్ట్ 4 వీడియోస్ 10 అవర్స్వి చూసి ప్రిపేర్ అయిపోవచ్చు కదా. అలా ప్రిపేర్ అయిపోతాం అని అనుకున్న వాళ్ళు ఈవెన్ 1 day బిఫోర్ అయినా కూడా మీరు జాయిన్ అయిపోవచ్చు ఈ కోర్స్ని. సో నేను కింద ఒక లింక్ ఇచ్చిన, ఆ లింక్లో ఒక వీడియో ఉంటుంది, ఎలాగ జాయిన్ అవ్వాలి, ప్రాసెస్ ఏంటిది అనే డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి ఆ వీడియో చూస్తే. వన్స్ ఆ వీడియో చూసి మీరు జాయిన్ అయిపోవచ్చు. జస్ట్ ఈజీ థింగ్ చూడండి. జస్ట్ నేను ఒక QR కోడ్ ఇస్తా, పేమెంట్ చేస్తారు. ఆఫ్టర్ పేమెంట్ మిమ్మల్ని ఒక గ్రూప్లో జాయిన్ చేస్తాను నేను. ఆ గ్రూప్లో మీకు ఈ వీడియోస్ రిలేటెడ్ అండ్ PDF మొత్తం అవైలబుల్ ఉంటుంది మీకు. అక్కడ నుంచే మీరు ఆ వీడియోస్ అండ్ PDFs చూసి ప్రిపేర్ అయిపోవచ్చు. నేనే ఎక్స్ప్లెయిన్ చేసిన, వేరే వాళ్ళు కాదు మళ్ళీ. సో మొత్తం ఎక్స్ప్లెనేషన్ అదంతా జరిగిపోతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టా ID SEM.NA278 అని ఉంటుంది, దానికి మెసేజ్ చేయండి. ఆర్ జీమెయిల్ ID bsamina278@gmail.com. విదిన్ 24 అవర్స్లో ఆన్సర్ వస్తుంది మీరు మెసేజ్ చేసిన తర్వాత. సో ఫస్ట్ అయితే ఆ లింక్ చూసి అందులో వీడియో త్రూ జాయిన్ అయిపోండి మీరు హ్యాపీగా. చాలా ఈజీగా స్మార్ట్ వేలో ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనేది చెప్పిన నేను. డెఫినెట్గా యూజ్ అవుతాయి మీకు. చాలాసార్లు మనం అనుకుంటుంటాం కదా, ఎగ్జామ్ హాల్కి బయట కూర్చొని ఏదైనా ఒక క్వశ్చన్ డిస్కస్ చేసి అదే ఎగ్జామ్లో వచ్చింది అనుకోండి, అబ్బా ఎంత మంచిగా రాసినామో అని అనిపిస్తుంది కదా. సేమ్ వేలో ఫుల్ సిలబస్ మీకు అట్లనే పక్కన ఎవరో కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసి అదే మీరు ఎగ్జామ్ హాల్లో పోయి రాస్తే ఎంత మంచి ఎక్స్పీరియన్స్ అది. అలాగే చేసిన నేను కూడా ఇక్కడ. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను పర్సనల్గా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. అక్కడ పర్సనల్ నెంబర్స్ కూడా నేను అవసరం అనుకున్నప్పుడు ఇస్తాను నేను అక్కడ. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి కింద ఇచ్చిన లింక్ త్రూ. అండ్ ఇన్ ఫ్యూచర్ CS కూడా అవైలబుల్ ఉంటుంది మన దగ్గర, అండ్ వేరే సబ్జెక్ట్స్ కూడా తెచ్చే ప్లానింగ్ ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను అప్రోచ్ చేయొచ్చు టీచింగ్లో, వాళ్ళ త్రూ వేరే సబ్జెక్ట్స్ అయినా తెద్దాం మనం. That is, find the evolute of the curve x is equal to a cos cube theta, y is equal to a sin cube theta. So x is equal to a cos cube theta, y is equal to a sin cube theta అనేది ఒక కర్వ్. సో ఆ కర్వ్కి మనం ఎవల్యూట్ ఫైండ్ అవుట్ చేయాలి అంతే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ x అండ్ y వాల్యూస్ అనేవి పారామెట్రిక్ ఫామ్లో ఉన్నాయి. పారామెట్రిక్ ఫామ్ ఇన్ ద సెన్స్ x అండ్ y వాల్యూస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీటా ఉంటే దాన్నే పారామెట్రిక్ ఫామ్ అంటాం. ఇప్పుడు x is equal to a cos cube theta ఉంది అంటే x వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీటా, y is equal to a sin cube theta ఉంది అంటే y వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీటా. సో అందుకు x అండ్ y వాల్యూస్ని పారామెట్రిక్ ఫామ్లో ఉన్నాయని చెప్తున్నాం. అండ్ ఇప్పుడు మనం ఎవల్యూట్ అంటే ఏంటో చూద్దాం. సో ఎవల్యూట్ అంటే ఏంటంటే లోకస్ ఆఫ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ కర్వ్. CC స్టాండ్స్ ఫర్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, లోకస్ ఆఫ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ద కర్వ్. అంటే కర్వ్ యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్ యొక్క లోకస్నే మనం ఎవల్యూట్ అంటాం. కర్వ్ యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్ యొక్క లోకస్ అనమాట. అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ కనుక్కొని దానికి లోకస్ని ఫైండ్ అవుట్ చేయాలి, దాన్ని ఎవల్యూట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆల్ఫా కామా బీటా ఉందనుకోండి. సో మనకు లోకస్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ఫా కామా బీటానే ఉండాలి, వేరే ఏ వేరియబుల్స్ అనేవి కనిపించకూడదు. సో అంటే మన పారామీటర్ అయిన టీటాని మనం ఎలిమినేట్ చేయాలి. అంటే ఇప్పుడు ప్రొసీజర్ ఏంటంటే ఫైండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఆ తర్వాత ఫైండ్ లోకస్ ఫర్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఆ ప్రాసెస్లో ఎలిమినేట్ టీటా అనమాట. జస్ట్ 2 స్టెప్స్ అయ్యి ప్రాబ్లంలో. స్టెప్ 1 ఏంటంటే ఫైండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. స్టెప్ 2 ఏంటంటే ఫైండ్ లోకస్ ఫర్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఆ ప్రాసెస్లో ఎలిమినేట్ టీటా అనమాట. సింపుల్ 2 స్టెప్స్. ఇప్పుడు ఫస్ట్ స్టెప్లోకి వెళ్దాం. అంటే ఫైండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. యాక్చువల్గా సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఒక ఫార్ములా ఉంది, ఆ ఫార్ములాని ఫాలో అయ్యి మనం సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో హియర్ ఇస్ ద ఫార్ములా. సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆల్ఫా కామా బీటా is equal to alpha is equal to x minus y1 into 1 plus y1 square by y2.
అండ్ బీటా ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ 1 ప్లస్ y1 స్క్వేర్ బై y2. సో ఇక్కడ మనకు తెలియని టర్మ్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఆల్ఫాలో చూస్తే ఎక్స్ ఉంది. ఎక్స్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ క్యూబ్ టీటా అని మనకు ఒక పారామెట్రిక్ ఫామ్ ఉంది. సో ఎక్స్ తెలుసు. y1 అంటే dy బై dx అని అర్థం, అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ y విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అని అర్థం. సో అది మనకు తెలీదు. y1 స్క్వేర్, ఈ y1ని స్క్వేర్ చేస్తే y1 స్క్వేర్ వస్తుంది. అండ్ y2 అంటే d స్క్వేర్ y బై dx స్క్వేర్ అనమాట, డబుల్ డెరివేటివ్ అనమాట. సో ఇది కూడా తెలీదు. ఇప్పుడు dy బై dx d స్క్వేర్ y బై dx స్క్వేర్ తెలిస్తే మనం ఆల్ఫాని కనుక్కోవచ్చు, ఎక్స్ కోఆర్డినేట్ వస్తుంది. ఇప్పుడు బీటా గురించి మాట్లాడితే y ఉంది. y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ క్యూబ్ టీటా అని మనకు ఒక పారామెట్రిక్ ఫామ్ ఉంది. సో y వాల్యూ మనకు తెలుసు. y1 అంటే dy బై dx, అది మనకు తెలియదు. అండ్ y2 అంటే d స్క్వేర్ y బై dx స్క్వేర్, ఇది కూడా మనకు తెలియదు. సో dy బై dx d స్క్వేర్ y బై dx స్క్వేర్ తెలుసుకోవడం వల్ల బీటా కూడా వస్తుంది. ఇప్పుడు అర్థమైంది ఏంటంటే dy బై dx d స్క్వేర్ y బై dx స్క్వేర్ తెలుసుకోవడం వల్ల ఆల్ఫా బీటా రెండు వాల్యూస్ అనేవి వస్తాయి. సో అవి కనుక్కుందాం. ఇప్పుడు dy బై dxకి d స్క్వేర్ y బై dx స్క్వేర్కి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు dy బై dx అంటే వైని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డిఫరెన్షియేట్ చేయడం. కానీ y వాల్యూ ఏంటి? y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ క్యూబ్ టీటా కదా. అంటే y వాల్యూ ఎట్లుందంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ టీటా ఉంది. సో ఎక్స్తో డిఫరెన్షియేట్ చేయడానికి రాదు. కాబట్టి మనం ఏం చేద్దామంటే మన కన్వీనియన్స్ కోసం ఇప్పుడు ఈ dy బై dxని dy బై dθ dx బై dθ అని రాసుకుందాం. సో దట్ y వాల్యూ టీటా టర్మ్స్లోనే ఉంది, ఎక్స్ వాల్యూ టీటా టర్మ్స్లోనే ఉంది కాబట్టి డిఫరెన్షియేట్ చేయడానికి వస్తుంది. dy బై dθ dx బై dθ ఫైండ్ అవుట్ చేసుకొని ఇది బై ఇది వేసుకుంటే మనకి dy బై dx వాల్యూ అనేది వచ్చేస్తుంది. అండ్ dy బై dxని ఇలా రాసుకోవడం వల్ల మనం ఏం చేంజెస్ చేయలేదు. ఇప్పుడు ఇక్కడ dθ క్యాన్సిల్ అయితే మిగిలేదు dy బై dxే, బట్ మన కన్వీనియన్స్ కోసం ఇట్లా రాసుకోవడం జరిగింది. ఇప్పుడు dy బై dθ ఫైండ్ అవుట్ చేద్దాం. dy బై dθ d బై dθ ఆఫ్ y వాల్యూ ఎంత? ఏ సైన్ క్యూబ్ టీటా. సో ఏ సైన్ క్యూబ్ టీటా. సో ఏ కాన్స్టెంట్ కాబట్టి బయటకు పెట్టుకుందాం. d బై dθ సైన్ క్యూబ్ టీటా. ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉందంటే ఒక డిఫరెన్షియల్ ఫార్ములా ప్రకారం d బై dx ఆఫ్ ఎక్స్ పవర్ n ఫామ్లో ఉందంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ n ఫామ్లో ఉంది. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ n nxn-1. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో సైన్ టీటా ఉంది, n ప్లేస్లో 3 ఉంది. సో ఈ ఫార్ములా ప్రకారం రాసుకుంటే ఏ n ప్లేస్లో 3, ఎక్స్ ప్లేస్లో సైన్ టీటా n-1, దట్ మీన్స్ 3-1. ఇప్పుడు సైన్ టీటాని మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి కదా. సో d బై dθ ఆఫ్ సైన్ టీటా. సో ఏ 3 సైన్ స్క్వేర్ టీటా d బై dθ ఆఫ్ సైన్ టీటా ఇస్ కాస్ టీటా. ఇప్పుడు మళ్ళీ dy బై dθ వాల్యూ ఎంత అంటే 3a సైన్ స్క్వేర్ టీటా కాస్ టీటా అనమాట. సో ఇప్పుడు dx బై dθ వాల్యూ కావాలి. dx బై dθ దట్ మీన్స్ d బై dθ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత? ఏ కాస్ క్యూబ్ టీటా కదా పారామెట్రిక్ ఫామ్ ప్రకారం. సో ఏ కాన్స్టెంట్ కాబట్టి బయటికి ఎడుతున్నాం. ఏ బయటికి ఎట్టి d బై dθ ఆఫ్ కాస్ క్యూబ్ టీటా. సో ఈ కాస్ క్యూబ్ టీటా కూడా ఇదే ఫార్ములాలో ఉంది. d బై dx ఆఫ్ ఎక్స్ పవర్ n ఫామ్లోనే ఉంది. సో nxn-1 రావాలి. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో కాస్ టీటా ఉంది, n ప్లేస్లో 3 ఉంది. సో ఏ 3 కాస్ 3-1 టీటా. ఈ కాస్ టీటాని మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి కాబట్టి d బై dθ ఆఫ్ కాస్ టీటా. సో ఏ 3 కాస్ స్క్వేర్ టీటా d బై dθ ఆఫ్ కాస్ టీటా ఇస్ మైనస్ సైన్ టీటా. సో మొత్తం మీద ఏమొచ్చింది? ఇప్పుడు 3a కాస్ స్క్వేర్ టీటా సైన్ టీటా, ఈ మైనస్ ముందుకెట్టుకుందాం. సో dx బై dθ వాల్యూ ఎంత అంటే dx బై dθ ఈజ్ ఈక్వల్ టు -3a కాస్ స్క్వేర్ టీటా సైన్ టీటా అనమాట. సో అవే ఇక్కడ రాసుకున్నాం. దెన్ dy బై dx ఈజ్ ఈక్వల్ టు dy బై dθ dx బై dθ కదా. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. dy బై dθ వాల్యూ ఇది, dx బై dθ వాల్యూ ఇది. సో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 3 క్యాన్సల్, ఏ క్యాన్సల్, ఇక్కడ ఒక సైన్ టీటా క్యాన్సల్, ఇక్కడ ఒక సైన్ టీటా క్యాన్సల్, ఇక్కడ ఒక కాస్ టీటా క్యాన్సల్, ఇక్కడ ఒక కాస్ టీటా క్యాన్సల్. ఏం మిగులుతుంది అంటే సైన్ టీటా బై మైనస్ కాస్ టీటా మిగులుతుంది. సో సైన్ టీటా బై కాస్ టీటా వాల్యూ ఎంత? టాన్ టీటా. సో మైనస్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది, దెన్ మైనస్ టాన్ టీటా అనమాట. సో y1 dy బై dx వాల్యూ ఎంత అంటే మైనస్ టాన్ టీటా. సో y1 వచ్చింది. ఇప్పుడు y2
y2 అంటే ఏంటంటే d2y/dx² అంటే dy/dxని ఇంకొకసారి డిఫరెన్షియేట్ చేస్తే అదే d2/dx² అనమాట. సో dy/dxని ఇంకోసారి డిఫరెన్షియేట్ చేస్తున్నాం. సో d/dx ఆఫ్ dy/dx. ఇప్పుడు ఈ d/dxని మన కన్వీనియన్స్ కోసం స్ప్లిట్ చేస్తున్నాం అనమాట. d/dθ/dxగా స్ప్లిట్ చేస్తున్నాం. ఇక్కడ dθ క్యాన్సిల్ అయితే d/dx వస్తుంది, బట్ మన కన్వీనియన్స్ కోసం స్ప్లిట్ చేస్తున్నాం. సో d/dθ ఆఫ్ dy/dx వాల్యూ ఎంత -tan θ రాసుకుంటున్నాం. సో dθ/dx వాల్యూ ఎంత అంటే 1/-3a cos² sin θ అని రాసుకున్నారు. యాక్చువల్గా dθ/dx వాల్యూ తెలియదు మనకు, కానీ dx/dθ వాల్యూ తెలుసు. సో dx/dθ వాల్యూ తెలిస్తే దాని రెసిప్రోకలే dθ/dx కదా. యాక్చువల్గా dx/dθ వాల్యూ ఎంత -3a cos² sin θ కదా. సో దీని రెసిప్రోకలే ఈ dθ/dx ప్లేస్లో రాసుకున్నాం 1/-3a cos² sin θ అని. సో యాక్చువల్గా డిఫరెన్షియేషన్ ఆఫ్ tan θ అయింది sec²θ. సో మైనస్ ముందు ఉంది కాబట్టి మైనస్ యాజ్ ఇట్ ఈజ్ వేసుకుంటున్నాం. 1/-3a cos² sin θ యాజ్ ఇట్ ఈజ్ వేసుకుంటున్నాం. అండ్ sin² అని ఎలా sec² అని ఎలా రాయొచ్చు, 1/cos²గా రాయొచ్చు కదా. సో కాస్ యొక్క రెసిప్రోకల్ సీకెంట్ కాబట్టి సీకెంట్ని 1/cosగా రాసుకోవచ్చు. సో మైనస్ ముందు ఉంది కాబట్టి మైనస్ పెట్టుకుంటున్నాం అనుకో. అయితే ఇప్పుడు సో ఈ sec² ప్లేస్లో 1/cos² పెట్టుకుంటే ఈ న్యూమరేటర్లో ఉన్న మైనస్ డినామినేటర్లో ఉన్న మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి. సో న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్ 1 × 1 1, డినామినేటర్ cos² ఇంటూ 3a cos² sin θ 3a cos² ఏమవుతుంది cos⁴θ ఇంటూ sin θ మిగులుతుంది. సో y2 వాల్యూ కూడా వచ్చేసింది మనకి. y1 ఉంది y2 ఉంది కాబట్టి ఇప్పుడు సెంటర్ ఆఫ్ కర్వేచర్లో సబ్స్టిట్యూట్ చేసి ఆల్ఫాకు ఒక వాల్యూ బీటాకు ఒక వాల్యూ తీద్దాం. సో ఆల్ఫా x ఎంత a cos³ అనేది x మైనస్ y1 వాల్యూ మైనస్ tan θ is -1 y1 వాల్యూ. సో tan θ is y1 వాల్యూ 1 ప్లస్ y1² అంటే tan θ హోల్ స్క్వేర్ -² ప్లస్ అవుతుంది tan θ² tan² అవుతుంది. సో tan² బై y2 వాల్యూ ఏంటి, y2 వాల్యూ 1/3a cos⁴θ ఇంటూ sin θ. సో అది ఇక్కడ y2 ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 1/3a cos⁴θ ఇంటూ sin θ. యాక్చువల్గా ఇప్పుడు న్యూమరేటర్ కింద ఏం లేదు అంటే /1 ఉన్నట్టే కదా. సో ఇక్కడ 1 ఉంది. సో 1/3a cos⁴θ sin θ. యాక్చువల్గా a/b/c/d ఉంటే ఎట్లా రాసుకోవచ్చు అంటే a × d / b × cగా రాసుకోవచ్చు. సో అదే మనం ఇక్కడ చేద్దాం. a/b/c/d ఫామ్లో ఉంది. సో రాసుకుందాం అట్లనే. ఆల్ఫా = a cos³ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది మైనస్. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది కదా. సో ప్లస్ tan θ ఇంటూ 1 ప్లస్ tan² ఇంటూ a × d అనుకున్నాం కదా. సో ఇంటూ ఇది రావాలి 3a cos⁴θ ఇంటూ sin θ రావాలి బై b × c 1 × 1 = 1. సో దెన్ ఆల్ఫా = a cos³ ప్లస్ tan θ ప్లేస్లో sin θ/cos⁡గా రాసుకోవచ్చు కదా. అకార్డింగ్ టు ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా sin θ/cos⁡ రాసుకున్నాం. 1 ప్లస్ tan² ఏమవుతుందంటే sec² అవుతుంది ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ ప్రకారం. యాక్చువల్గా sec² మైనస్ tan² 1 కదా. సో sec² ఏమవుతుంది 1 ప్లస్ tan² అవుతుంది. అందుకు ఈ 1 ప్లస్ tan² ప్లేస్లో sec² అని సబ్స్టిట్యూట్ చేసుకోవడం జరిగింది. sec² అని సబ్స్టిట్యూట్ చేసుకుంటే sec² రెసిప్రోకల్ ఏంటి కాస్ కదా. సో sec² ప్లేస్లో 1/cos² అని రాసుకోవచ్చు ఇంటూ 3a cos⁴θ ఇంటూ sin θ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది. దెన్ ఆల్ఫా = a cos³ ప్లస్ ఇప్పుడు ఈ cos⁡ ఇంటూ cos² ఏమవుతుంది cos³ అవుతుంది కదా. సో ఈ cos³ న్యూమరేటర్లో క్యాన్సిల్ చేస్తే ఇక్కడ cos⁴θ ఉంది. సో cos³ cos⁴θ క్యాన్సిల్ అయితే ఇందులో ఉన్న క్యూబ్ క్యాన్సిల్ అయ్యి cos⁡ ఒక్కటి మిగులుతుంది. దెన్ a cos³ ప్లస్ 3a sin θ ఇంటూ sin θ sin² ఇంటూ ఒక cos⁡ మిగిలింది కదా. ఆ cos⁡ ఇక్కడ వేసుకుంటున్నాం. దెన్ ఆల్ఫా వాల్యూ మనకు వచ్చేసింది. సో దాన్ని 1 అనుకుంటున్నాం. ఇప్పుడు బీటా వాల్యూ
సో బీటా ఫార్ములా ఏంటి, బీటా ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ 1 ప్లస్ y1 స్క్వేర్ బై y2. దెన్ బీటా ఈజ్ ఈక్వల్ టు y ఏంటి, a సైన్ క్యూబ్ టీటా. దెన్ ప్లస్ 1 ప్లస్ y1 వాల్యూ ఏంటి, మైనస్ టాన్ టీటా. y1 స్క్వేర్ది మైనస్ స్క్వేర్ ప్లస్ అవుతుంది, టాన్ టీటా స్క్వేర్ టాన్ స్క్వేర్ టీటా అవుతుంది. సో ప్లస్ టాన్ స్క్వేర్ టీటా బై y2. y2 వాల్యూ ఎంత, 1 బై y2 వాల్యూ 1 బై 3a cos to the power 4 theta sin theta కదా. సో అదే అక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 బై 3a cos to the power 4 theta sin theta. ఇప్పుడు ఇక్కడ న్యూమరేటర్ కింద ఏం లేదంటే బై 1 ఉన్నట్టే కదా. సో ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది, a ఇంటూ d బై b ఇంటూ c రాసుకుందాం. బీటా ఈజ్ ఈక్వల్ టు a సైన్ క్యూబ్ టీటా ప్లస్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా ఇంటూ 3a cos to the power 4 theta ఇంటూ sin theta బై b ఇంటూ c 1. దెన్ బీటా ఈజ్ ఈక్వల్ టు a సైన్ క్యూబ్ టీటా ప్లస్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా ఏమవుతుంది, సీకెండ్ స్క్వేర్ టీటా అవుతుంది. సీకెండ్ స్క్వేర్ టీటా 3a cos to the power 4 theta ఇంటూ sin theta. సో బీటా ఈజ్ ఈక్వల్ టు a సైన్ క్యూబ్ టీటా ప్లస్ సీకెండ్ స్క్వేర్ టీటాని ఎలా రాసుకోవచ్చు, 1 బై కాస్ స్క్వేర్ టీటాగా రాసుకోవచ్చు కదా. సో 1 బై కాస్ స్క్వేర్ టీటా ఇంటూ 3a cos to the power 4 theta ఇంటూ sin theta. ఈ కాస్ స్క్వేర్ టీటాని ఇక్కడ కాస్ స్క్వేర్ టీటాని క్యాన్సిల్ చేస్తే స్క్వేర్ టు ద పవర్ 4 బై స్క్వేర్ మిగులుతుంది. Then beta is equal to a sin cube theta plus 3a cos square theta into sin theta. సో ఇది మన బీటా వాల్యూ. సో x కోఆర్డినేట్ వచ్చింది, y కోఆర్డినేట్ వచ్చింది, బేసిక్గా సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనేది వచ్చేసింది. ఇప్పుడు లోకస్ని ఫైండ్ చేయడానికి ట్రై చేద్దాం. ఆల్ఫాని 1 అనుకున్నాం, బీటాని 2 అనుకోవాలి. సో యాడింగ్ 1 ప్లస్ 2 అంటే ఆల్ఫాని బీటాని యాడ్ చేద్దాం. ఈక్వేషన్స్ యాడ్ చేయడం అంటే LHSతో యాడ్ అవ్వాలి, RHSతో యాడ్ అవ్వాలి. సో ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ ఈక్వల్ టు a cos cube theta plus 3a cos theta sin square theta ఇది ఆల్ఫా వాల్యూ, ప్లస్ a sin cube theta plus 3a cos square theta sin theta ఇది బీటా వాల్యూ. సో మొత్తంలో a అనేది కామన్ ఉంది. సో ఏని బయటికి పెట్టుకుంటున్నాం, కామన్ తీస్తున్నాం. సో లోపల మిగిలితే ఇక్కడ ఏ పోతే cos cube theta ప్లస్ ఏ పోతే 3 cos theta sin square theta, ఇక్కడ ఏ పోతే sin cube theta, ఇక్కడ ఏ పోతే ప్లస్ 3 cos square theta sin theta అనేది మిగులుతుంది. సో ఇప్పుడు ఒక ఫార్ములాని రీకాల్ చేసుకుందాం. అదేంటంటే a ప్లస్ b హోల్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్. సో ఇక్కడ ఉన్న ఈక్వేషన్ ఈ ఫార్ములాతో మ్యాచ్ అవుతుంది, చూద్దాం. సో ఇప్పుడు ఏని కాస్ టీటా అనుకుందాం, బీని సైన్ టీటా అనుకుందాం. సో a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ 3a స్క్వేర్ b. సో ఈ ఫార్ములాతో మ్యాచ్ అవుతుంది కాబట్టి దీని అంతా ఈక్వేషన్కి బదులుగా జస్ట్ a ప్లస్ b హోల్ క్యూబ్ అని రీప్లేస్ చేసుకుందాం. సో a ప్లస్ b క్యూబ్ అంటే సో కాస్ టీటా ప్లస్ సైన్ టీటా హోల్ క్యూబ్ అనమాట. సో ఇప్పుడు a ఇంటూ కాస్ టీటా ప్లస్ సైన్ టీటా హోల్ క్యూబ్ వచ్చింది. బట్ ఇక్కడ నాకు క్యూ ఉండడం వల్ల పెద్ద యూజ్ లేదు. సో నేను ఈ క్యూబ్ని స్క్వేర్గా మార్చాలనుకుంటున్నా. స్క్వేర్గా మార్చడం వల్ల ఇప్పుడు కాస్ టీటా ప్లస్ సైన్ టీటా హోల్ స్క్వేర్ కనుక ఉంటే కాస్ టీటా ప్లస్ సైన్ టీటా హోల్ స్క్వేర్ ఉంటే ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం ఏమవుతుంది, కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ 2 కాస్ టీటా సైన్ టీటా అవుతుంది. సో కాస్ స్క్వేర్ టీటా సైన్ స్క్వేర్ టీటా వాల్యూ 1 కదా ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ వైజ్గా. సో 2 కాస్ టీటా సైన్ టీటా 1 ప్లస్ 2 కాస్ టీటా సైన్ టీటా మిగులుతుంది. సో మొత్తం పారామీటర్ ఎలిమినేట్ కాకుండా ఒక పార్ట్ ఆఫ్ పారామీటర్ అయితే ఎలిమినేట్ అవుతుంది కదా ఇక్కడ 1 రావడం వల్ల. సో దట్ క్యూబ్ని తీసేసి స్క్వేర్ని పెట్టుకుందామని చూస్తున్నాం. సో క్యూబ్ బై స్క్వేర్ ఎట్లా వస్తుందో చూద్దాం. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ క్యూబ్ ఉంటే ఇప్పుడు టు ద పవర్ 2/3 పెట్టుకున్నాం అనుకోండి. ఏ క్యూబ్ టు ద పవర్ 2/3 పెట్టుకోవడం వల్ల క్యూబ్ బై స్క్వేర్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏ 3 ఇంటూ 2/3 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ పవర్ m టు ద పవర్ n ఉంటే దాని ఫార్ములా ఏంటంటే ఏ టు ద పవర్ mn అనమాట. ఏ టు ద పవర్ m టు ద పవర్ n ఉంటే ఏ టు ద పవర్ m ఇంటూ n వస్తుంది. సో
3 into 2/3 వచ్చింది. ఇక్కడ 3 క్యాన్సిల్ అయ్యి a స్క్వేర్ అనేది మిగులుతుంది. సో అందుకు ఇప్పుడు cos θ ప్లస్ sin θ హోల్ క్యూబ్ టు ద పవర్ 2/3 పెట్టుకుందాం. సో LHSలో RHSలో పవర్ 2/3 పెట్టుకుందాం. ఆల్ఫా ప్లస్ బీటా హోల్ టు ద పవర్ 2/3 a టు ద పవర్ 2/3 cos θ ప్లస్ sin θ హోల్ క్యూబ్ హోల్ టు ద పవర్ 2/3 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోయి మిగిలేదంతా స్క్వేర్ మిగులుతుంది. సో ఆల్ఫా ప్లస్ బీటా హోల్ టు ద పవర్ 2/3 ఈక్వల్ టు a టు ద పవర్ 2/3 cos θ ప్లస్ sin θ హోల్ స్క్వేర్. ఈ ఈక్వేషన్ని 3 అనుకుందాం. సో 3 అనుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు సబ్స్ట్రాక్టింగ్ 1 and 2 అంటే ఆల్ఫాని బీటాని సబ్స్ట్రాక్ట్ చేయాలి. సో ఆల్ఫా మైనస్ బీటా ఇజ్ ఈక్వల్ టు a cos క్యూబ్ θ ప్లస్ 3a cos θ sin స్క్వేర్ θ ఇది ఆల్ఫా వాల్యూ మైనస్ a sin క్యూబ్ θ ప్లస్ 3a cos స్క్వేర్ θ sin θ ఇది బీటా వాల్యూ. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది ఆల్ఫా మైనస్ బీటా ఇజ్ ఈక్వల్ టు a cos క్యూబ్ θ ప్లస్ 3a cos θ sin స్క్వేర్ θ మైనస్ a sin క్యూబ్ θ మైనస్ a sin క్యూబ్ θ అవుతుంది మైనస్ a sin క్యూబ్ θ. సో మైనస్ ఆఫ్ ప్లస్ 3a cos స్క్వేర్ θ sin θ ఏమవుతుంది మైనస్ 3a cos స్క్వేర్ θ sin θ అవుతుంది. సో ఇప్పుడు అన్ని టర్మ్స్లో ఏ కామన్ ఉంది ఇక్కడ కూడా. సో ఏని బయటికి తీసుకుంటే ఏ అవుట్ సైడ్ వచ్చేస్తే లోపల cos క్యూబ్ θ ప్లస్ 3 sin స్క్వేర్ θ cos θ మైనస్ sin క్యూబ్ θ మైనస్ 3 cos స్క్వేర్ θ sin θ అనేది మిగులుతుంది. సో ఇక్కడ ఒక ఫార్ములా ఉంది a మైనస్ b హోల్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు a క్యూబ్ మైనస్ b క్యూబ్ ప్లస్ 3ab స్క్వేర్ మైనస్ 3a స్క్వేర్ b అనే ఫార్ములా ఉంది. సో ఇప్పుడున్న ఈక్వేషన్ మనకి ఫార్ములాతో మ్యాచ్ అవుతుంది. సో అదే చూద్దాం. చూస్తే ఇప్పుడు a ఈజ్ ఈక్వల్ టు cos θ అనుకుందాం, b ఏమో sin θ అనుకుందాం. సో a క్యూబ్ ప్లస్ 3ab స్క్వేర్ మైనస్ b క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ b. సో మ్యాచ్ అవుతుంది. సో సింపుల్గా ఈ ఎక్స్పాన్షన్కి బదులు సింపుల్గా a మైనస్ b హోల్ క్యూబ్ అని రాసుకోవాలి. దట్ మీన్స్ cos θ మైనస్ sin θ హోల్ క్యూబ్ అని రాసుకుందాం సింప్లీ. దెన్ ఆల్ఫా మైనస్ బీటా ఇజ్ ఈక్వల్ టు a ఇంటూ cos θ మైనస్ sin θ హోల్ క్యూబ్. ఇక్కడ కూడా క్యూబ్ ఉండడం వల్ల పెద్ద యూజ్ ఏం లేదు. సో దీన్ని కూడా నేను స్క్వేర్ చేద్దాం అనుకుంటున్నా. దెన్ పవర్ 2/3 పెట్టుకుంటున్నాం. ఆల్ఫా మైనస్ బీటా హోల్ టు ద పవర్ 2/3 ఈజ్ ఈక్వల్ టు a టు ద పవర్ 2/3 cos θ మైనస్ sin θ హోల్ క్యూబ్ టు ద పవర్ 2/3. సో ఈ క్యూబ్ క్యాన్సిల్ అయితే స్క్వేర్ మిగులుతుంది. సో ఆల్ఫా మైనస్ బీటా హోల్ టు ద పవర్ 2/3 ఈజ్ ఈక్వల్ టు a టు ద పవర్ 2/3 cos θ మైనస్ sin θ హోల్ స్క్వేర్. దీన్ని 4 అనుకుంటున్నాం. సో ఇప్పుడు యాడింగ్ 3 and 4. సో 3 వచ్చి ఆల్ఫా ప్లస్ బీటా హోల్ టు ద పవర్ 2/3 వాల్యూ అండ్ 4 వచ్చి ఆల్ఫా మైనస్ బీటా హోల్ టు ద పవర్ 2/3 వాల్యూ. సో ఈ రెండు వాల్యూస్ని యాడ్ చేద్దాం. LHSతో RHSతో. దెన్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ టు ద పవర్ 2/3 ప్లస్ ఆల్ఫా మైనస్ బీటా హోల్ టు ద పవర్ 2/3 ఈజ్ ఈక్వల్ టు a టు ద పవర్ 2/3 cos θ ప్లస్ sin θ హోల్ స్క్వేర్ ప్లస్ a టు ద పవర్ 2/3 cos θ మైనస్ sin θ హోల్ స్క్వేర్. దెన్ ఇప్పుడు ఇది cos θ ప్లస్ sin θ హోల్ స్క్వేర్ని cos θ మైనస్ sin θ హోల్ స్క్వేర్ని లోపల పెట్టుకొని a టు ద పవర్ 2/3ని బయటికి తీద్దాం, ఎందుకంటే అది కామన్గా ఉంది కాబట్టి. సో దీన్ని కామన్గా తీస్తే లోపల cos θ ప్లస్ sin θ హోల్ స్క్వేర్ ప్లస్ cos θ మైనస్ sin θ హోల్ స్క్వేర్ వస్తుంది. సో ఇప్పుడు ఈ cos θ ప్లస్ sin θ హోల్ స్క్వేర్ని a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములాతో ఓపెన్ చేద్దాం. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. ఈ cos θ మైనస్ sin θ హోల్ స్క్వేర్ని a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములాతో ఓపెన్ చేద్దాం. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. సో ఇప్పుడు ఈ 2 cos θ sin θ మైనస్ 2 cos θ sin θ క్యాన్సిల్ అయిపోతాయి. మిగిలితే cos స్క్వేర్ θ ప్లస్ sin స్క్వేర్ θ వాల్యూ 1 కదా. సో 1 ఇక్కడ రాసుకున్నాం. అండ్ cos స్క్వేర్ θ ప్లస్ sin స్క్వేర్ θ వాల్యూ 1. సో 1 ప్లస్ 1 రాసుకున్నాం. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా టు ద పవర్ 2/3 ప్లస్ ఆల్ఫా మైనస్ బీటా హోల్ టు ద పవర్ 2/3 ఈజ్ ఈక్వల్ టు a టు ద పవర్ 2/3 ఇంటూ 1 ప్లస్ 1 అనేది వచ్చింది. సో ఆల్ఫా ప్లస్ బీటా టు ద పవర్ 2/3 ప్లస్ ఆల్ఫా మైనస్ బీటా టు ద పవర్ 2/3 ఈక్వల్ టు 1 ప్లస్ 1 2 కదా. సో 2a టు ద పవర్ 2/3 అనమాట. ఇప్పుడు మనకు ఫైనల్గా వచ్చిన ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ఫా అండ్ బీటా ఉంది అండ్ టీటా కూడా ఎలిమినేట్ అయింది. హెన్స్ ఇట్ ఈస్ ద లోకస్ ఆఫ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ద కర్వ్ విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎన్ ఎవల్యూట్. మనం స్టార్టింగ్లోనే అనుకున్నాం కదా లోకస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ఫా బీటా ఉండాలి అండ్ టీటా ఎలిమినేట్ అవ్వాలని. సో ఆల్ఫా బీటా ఉంది, టీటా ఎలిమినేట్ అయింది. హెన్స్ ద ఎవల్యూట్ ఇస్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ టు ద పవర్ 2/3 ప్లస్ ఆల్ఫా మైనస్ బీటా హోల్ టు ద పవర్ 2/3 ఈజ్ ఈక్వల్ టు 2a టు ద పవర్ 2/3. సో మనం అనుకున్న 2 స్టెప్స్ని ఫాలో అయ్యి ఇప్పుడు ఎవల్యూట్ని ఫైండ్ అవుట్ చేసుకున్నాం.
It's a repeated question for all universities, guys, so please try to practice this. బేసిక్గా డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ వస్తే ఈ పార్షియల్ డెరివేటివ్స్ ప్రాబ్లమ్స్ అన్నీ ఈజీగా సాల్వ్ చేయొచ్చు, ఎందుకంటే మ్యాక్సిమం పార్షియల్ డిఫరెన్షియేషన్ మొత్తం డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ మీదనే బేస్ అయి ఉంటుంది. సో డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ అన్ని పర్ఫెక్ట్గా నేర్చుకోండి, ఆ తర్వాతనే ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. దెన్ మొత్తం ప్రాక్టీస్ తొందరగా అయిపోతుంది అండ్ ప్రతి ప్రాబ్లం అర్థమవుతుంది బాగా. I hope you all understand this video, guys. Please like, share, comment and subscribe to my channel. Thanks for watching this video. Thank you. రిమైనింగ్ సిలబస్ మనం పెయిడ్ క్లాసెస్లో కంటిన్యూ చేస్తాం. సో ఈ వీడియో మీకు నచ్చితే కింద ఇచ్చిన కామెంట్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ త్రూ మీరు అది జాయిన్ అవ్వచ్చు.